చాలా వేగంగా ఉంటుంది. దినములు దగ్గరయ్యే కొద్దీ దేవుని సన్నిధిలో మనం జీవించే జీవితం, మన ప్రార్థన ఎక్కువగా ఉండునుగాక. హల్లెలూయా. ఇన్ని రోజులు మీరు చేసిన ఉపవాసం వేరు, ఎక్కడి నుంచి మీరు ఉండేటటువంటి ఉపవాసం వేరు. ఏదైతే మీరు సాధించాలనుకున్నారో ఆ సాధించేటటువంటి దినాలు దగ్గరలోకి వచ్చినాయి కనుక ప్రార్థనలో, వాక్యంలో, దేవుని సన్నిధిలో యాకోబులాగా పెనుగులాటకు సమయం అయింది. ఏమైంది? పెనుగులాటకి సమయం అయింది. కనుక మన అందరము దేవుని సన్నిధిలో బలంగా పెనుగులాడి యాకోబు పోరాడి గెలిచినట్లుగా మనం కూడా పోరాడి గెలుచుదుముగాక. ఓడిపోతారా గెలుస్తారా? చెప్పండి, ఓడిపోతారా గెలుస్తారా? గెలవాలి, ఓకేనా? ఓడిపోతే ఏశావు, గెలిస్తే యాకోబు. ఓడిపోతే ఏశావు, గెలిస్తే యాకోబు. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు అని ఎందుకు అంటున్నానంటే, యాకోబుకి 12 మంది సంతానం. ఏశావుకు కూడా పిల్లలు ఉన్నారు, కానీ వారు 12 గోత్రాలకు విభజించబడలా. యాకోబు యొక్క పిల్లల్ని దేవుడు ఆశీర్వదించాడు. కనుక పోరాడి గెలిచేవారికి అన్ని ఆశీర్వాదాలు ఉంటాయి. మనం కూడా పోరాడి గెలుద్దాం. అట్టి కృప దేవుడు మనకు తప్పకుండా ఇస్తాడు. మనల్ని మన దేవుడు వాడనివ్వడు. మనల్ని మన దేవుడు అపజయాల పాలు చేయడు. మన దేవుడు మనకు తప్పకుండా విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 8వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను. ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడిరాగా వారికి తిననేమియూ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు. వారికి తిననేమియూ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గములో మూర్ఛపోవుదురు. వారిలో కొందరు దూరము నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పెను. అందుకు ఆయన శిష్యులు, ఈ అరణ్యములో ఒకడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయనను అడిగిరి. ఆయన, నీ మీద మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడుగగా వారు 7 అనిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరచి వడ్డించుటకై తన శిష్యులకిచ్చెను. వారు జనసమూహమునకు వడ్డించిరి. కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్ద ఉండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పెను. వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. భోజనము చేసిన వారు ఇంచుమించు 4,000 మంది. వారిని పంపివేసిన వెంటనే ఆయన తన శిష్యులతో కూడా దోణి ఎక్కి దల్మతయ ప్రాంతమునకు వచ్చెను. అంతటా పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు ఆకాశము నుండి ఒక సూచక క్రియను చూపమని ఆయనను అడిగి ఆయనతో తర్కించసాగిరి. ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి, ఈ తరము వారు ఎందుకు సూచక క్రియను అడుగుచున్నారు? ఈ తరమునకు ఏ సూచక క్రియ అనుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పి వారిని విడిచి మరలా దోణి ఎక్కి అద్దరికి పోయెను. వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరిచిరి. దోణి వారి యొద్ద
ఒక్క రొట్టె తప్ప మరేమీ, ధోనిలో వారి యొద్ద ఒక్క రొట్టె తప్ప మరేమీ లేకపోయాను. ఆయన చూచుకొనుడి, పరిసయ్యులను పులిసిన పిండిని గూర్చి హేరోదు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా, వారు తమ యొద్ద రొట్టెలు లేవేయని తమలో తాము కొనిరి. యేసు అది ఎరిగి, మన యొద్ద రొట్టెలు లేవని ఎందుకు ఆలోచించుచున్నారు? మీరింకనూ గ్రహింపలేదా? వివేచింపలేదా? మీరు కఠిన హృదయము గలవారై ఉన్నారు. మీరు కన్నులుండియు చూడరా? చెవులుండియు వినరా? జ్ఞాపకము చేసుకొనరా? నేను 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ఎన్ని గంపల నిండా ఎత్తిరని వారిని అడిగాను. వారు 12 అని ఆయనతో చెప్పిరి. 4,000 మందికి 7 రొట్టెలను నేను విరిచి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపల నిండా ఎత్తిరని ఆయన అడుగుగా వారు 7 అనిరి. అందుకు ఆయన, మీరు ఇంకను గ్రహింపకున్నారా అని అనెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం. ఈ వాక్య లేఖన భాగాలను ఈరోజు మీరు మాతో మాట్లాడండి. వాక్యం మీది కనుక మీరు మాట్లాడితే మా జీవితాలు తెప్పరిల్లుతాయి. ప్రభువా, మీకు స్తోత్రం. ఎండిన భూమి మీద వర్షపు చినుకు ఎంత ఎండిన భూమికి నెమ్మదినిస్తుందో, ఆకలితో ఆత్మీయ దాహంతో మీ వాక్యం వినాలని ఆశతో వచ్చిన మాకును మీ వాక్యము అట్టిదై ఉండునట్లుగా కృపనివ్వమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నన్ను మీ నోటికి బోరగా వాడుకోండి. మీరు నాతో మాట్లాడి మహిమ పొందమని, నీ మాటలు శ్రద్ధగా నేను వినుటకు సహాయము చేయమని యేసయ్య నామం పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈరోజు మన అంశం, మన విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. మన విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. కొన్నిసార్లు మనం చాలా అజాగ్రత్తగా ఉంటాం. ఆ అజాగ్రత్త వలన కలిగే పర్యవసానాన్ని మనం పొందుకున్నాక, నిజమే కదా, నేను ఈరోజు అజాగ్రత్తగా ఉండబట్టే వర్షంలో జారిపడ్డా, అజాగ్రత్తగా ఉండబట్టే నాకు ఈ దెబ్బ తగిలింది, అజాగ్రత్తగా ఉండబట్టే నేను దీన్ని కోల్పోయాను, కాబట్టి ఇక నుంచి అలా ఉండకూడదు, కొంచెం జాగ్రత్త కలిగి నేను ఉండాలి అని అనుకుంటాం. భూ సంబంధమైనటువంటి వాటి విషయంలో మనల్ని మనమే జాగ్రత్త కలిగి ఉన్నప్పుడు, మనం దేవుని పిల్లలమై ఉండి మన విషయంలో మనము కొన్ని ఆధ్యాత్మికత విషయాలపైన ఎందుకు జాగ్రత్త కలిగి ఉండలేకపోతున్నాం? ఈ రోజున మనల్ని మనం కొంచెం మేల్కొందాం జాగ్రత్త కలిగి ఉండటానికి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు మరి ఒక చోటకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడికి కూడా బహుజనులు ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన ఏ ప్రాంతాలకు వెళ్ళాడంటే దెకపొలి ప్రాంతానికి వెళ్ళాడు. ఆ పై వచనాల్లో ఆ మాటలుంటే మీరు చదువుకోండి. దెకపొలి ప్రాంతంలో ఒక విషయం జరిగింది. సేనాదయం పట్టిన వాడిని యేసయ్య వదలగొట్టాడు. కనుక వాడు యేసయ్య దగ్గరకు వచ్చి, యేసయ్య పాదాల దగ్గరుండి, నేను నీతో పాటు వస్తానయ్యానంటే, వద్దొద్దు, దెకపొలిలోకి వెళ్ళి దేవుడు నీకు చేసిన మేలునంతా కూడా నువ్వు ప్రకటించు అని చెప్పాడు. వాడేం చేశాడంటే దెకపొలిలోకి వెళ్ళి
దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తే 10 పట్టణాల వారు మారారు. ఆ 10 పట్టణాల వారు ఈరోజు యేసయ్య దగ్గరికి వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య దగ్గరకు వస్తే యేసయ్య వారిని చూశాడు. వారికి దగ్గరగా 3 రోజులు సువార్త ప్రకటించాడు. తిననేమియు వారి యొద్ద లేనందున వారి మీద ఆయన కనికరపడ్డాడు. 6 రొట్టెలు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆ రోజున కాపరి లేని గొర్రెల వలె వీరున్నందున వారి మీద ఆయన జాలిపడ్డాడు. అక్కడేమో కాపరి లేని గొర్రెలు, ఇక్కడేమో కాపరి ఉన్నాడు, సువార్త ప్రకటించాడు కనుక వాళ్ళందరూ వచ్చారు. దేవుని యొక్క వాక్యం 3 రోజుల నుంచి వింటున్నారు. కానీ వారికి తిననేమియు లేనందున వారి మీద ఆయన కనికరపడ్డాడు. తన దగ్గర ఉన్న శిష్యుల్ని పిలిచి, ఇదిగో మీ దగ్గర ఏమైనా ఉంటే వీరికి పెట్టి పంపించండి అన్నాడు. వాళ్ళు సరేనయ్యా అనాలి. ఏమనాలి? సరేనయ్యా అనాలి. కానీ అనలా. ఇంతమంది ప్రజలకి ఈ ప్రాంతంలో భోజనం ఎక్కడి నుంచి వచ్చింది అన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారితో యేసయ్య ఉండి 5 రొట్టెలను 2 చేపలను ఆశీర్వదించి దాదాపు 5,000 మంది తినగా 12 గంపలు మిగిల్చిన దేవుడు వారితో ఉన్నాడు. ఆ అద్భుతం ఎప్పుడో జరగల. అదే మార్కు సువార్త 5వ అధ్యాయంలో అనుకుంటా అద్భుతం జరిగింది. ఎక్కడ? మార్కు సువార్త ఒక్క నిమిషం. ఆ మార్కు సువార్త 6వ అధ్యాయము 34 నుండి ఆ అద్భుతం జరిగింది. వద్దులేమ్మ మీకు చూపించడానికి అది చూపించాను. 6వ అధ్యాయంలోనే ఆ అద్భుతం జరిగింది. ఈ 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలను దేవుడు ఆశీర్వదించక ముందు, వీరికి భోజనం పెట్టండి అనకముందు ఆల్రెడీ 5 రొట్టెలను 2 చిన్న చేపలను 5,000 మంది తృప్తిగా తినగా 12 గంపలు మిగిల్చిన అద్భుతాన్ని దేవుడు చేశాడు వారితో. కనుక మీరు వీరికి భోజనం పెట్టండి అన్నప్పుడు వీరికి మొన్నటి విశ్వాసం గుర్తు రావాలి. ఇదిగో మా దగ్గర కొంచెం ఉన్నా కానీ దేవుడు వాటిని ఆశీర్వదిస్తాడు. మొన్న 5 రొట్టెలే ఉన్నాయి, కానీ ఇప్పుడు ఎన్ని రొట్టెలు ఉన్నాయి? 7 రొట్టెలు ఉన్నాయి. మొన్న 2 చిన్న చేపలే ఉన్నాయి, కానీ ఇక్కడ కొన్ని చేపలు ఉన్నాయి. మొన్నటి దానికంటే ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి యేసయ్య మొన్న ఇంత అద్భుతం చేశాడు, మేము కళ్ళారా చూసాము. కాబట్టి ఈసారి కూడా యేసయ్య అద్భుతం చేస్తాడని నమ్మకం వారికి ఉండాలా వద్దా? ఇంతమందికి ఏడ తీసుకొచ్చి పెడదాం అన్నారు. యేసయ్య వారితో ఉన్నా, ఎన్ని అద్భుతాలు వారి పట్ల చేస్తున్నా, చేసిన అద్భుతం కళ్ళ ముందు కొన్ని రోజుల్లోనే జరిగి ఉండగా కనీసం యేసయ్య మీద వారికి ఏమి లేదు? చెప్పండి, ఏమి లేదు? నమ్మకం లేదు. కనుక యేసయ్య వారితో ఉండి, మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. ఉన్నాయ్యా, 7 రొట్టెలు ఉన్నాయి అన్నారు. సరే, నా దగ్గరికి తీసుకురండి అన్నాడు. వాటిని ఆశీర్వదించాడు, వాటిని విరచాడు, తీసుకెళ్ళి వడ్డించండి అన్నాడు. వడ్డించిన తర్వాత 4,000 మంది పురుషులు
తృప్తిగా తినగా 7 గంపలు మిగిలినాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అద్భుతాన్ని వాడు కళ్ళారా చూశారు. అంతలోకి శాస్త్రులు పరిసయ్యులు యేసయ్య దగ్గరికి వచ్చారు. ఇదిగో ఏదైనా ఒక సూచక క్రియ చేయయ్యా అన్నారు. ఇదిగో మీకు ఏ సూచక క్రియ నేను చేయని అవసరం లేదు, ఈ తరము వారు సూచక క్రియలను అడుగుతున్నారు అని ఆత్మలో చాలా పరితాపం చెందాడు. చెంది పడవెక్కి మరలా మరొక ప్రాంతానికి వచ్చాడు. పడవెక్కి వస్తూ ఉన్నటువంటి సమయంలో యేసుక్రీస్తు వారు వారితో చెప్పిన మాట, పరిసయ్యులు అనేది పులిసిన పిండిని గూర్చి, హేరోదు అనేది పులిసిన పిండిని గూర్చి మీరు జాగ్రత్తగా ఉండండి. ఎలా ఉండాలి? మీరు జాగ్రత్తగా ఉండండి అని అంటే వాళ్ళు అనుకున్నారు, అయ్యో రొట్టెలు తీసుకురాలేదే, మేము ఒక్క రొట్టె తెచ్చామే, ఈయనేంటి పులిసిన దాని గురించి రొట్టె గురించి మాట్లాడుతున్నాడు, మనం ఏం తెలియదంటే, ఎందుకు మీరు రొట్టెల గురించి ఆలోచిస్తున్నారు? ఎప్పుడు చూసినా తిండి 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 అని దాని విషయంలో బహు జాగ్రత్త పడతా ఉంటారు. నేను తిండి విషయం గురించి మీతో మాట్లాడట్లేదు. ఇదిగో 5 రొట్టెలను 2 చిన్న చేపలను విరిచి ఆశీర్వదించినప్పుడు ఎంతమంది తిన్నారు? 5,000 మంది అయ్యా. ఎన్ని గంపలు మిగిలినాయి? 12 గంపలయ్యా. మరి ఇప్పుడు 7 రొట్టెలను ఆశీర్వదించి విరిచి వడ్డించినప్పుడు మరి ఎంతమంది తిన్నారు? 4,000 మంది అయ్యా. ఎన్ని గంపలు మిగిలినాయి? 7 గంపలు మిగిలినాయి అయ్యా. ఇంకా గ్రహింపుకున్నారా అన్నాడు. యేసయ్య యొక్క పరమార్థం ఏంటంటే, మీరు భోజన విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు మీతో పాటు సర్ది తీసుకెళ్ళటం మాత్రం మర్చిపోవటం లేదు. ఒక రొట్టెను భద్రంగా తెచ్చుకున్నారంటే వీళ్ళు. ఇదిగో మీకు చెప్పేది ఏంటంటే, తిండి విషయంలో ఎంత జాగ్రత్త కలిగి తిండిని భద్రపరుచుకోవాలని మీరు ఎలా అనుకుంటున్నారో, ఈ లోకంలో తిండి ముఖ్యం కాదు, మీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవటానికి పరిసయ్యులు శాస్త్రులనే పులిసిన పిండి లాంటి వారిని గూర్చి, హేరోదు అనేటటువంటి పులిసిన పిండిని గూర్చి మీరు జాగ్రత్తగా ఉండండి, దాని విషయంలో మీరు జాగ్రత్త పడండి, తిండి విషయంలో కాదన్నాడు. ఎందుకు ఆ మాట అని ఉంటాడు ఆయన? పరిసయ్యులు శాస్త్రులు హేరోదు వల్ల నష్టం ఏంటి కదండి? ఎందుకు వారి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి? పులిసిన పిండి ముద్దంతా కూడా పులవ చేస్తుంది. మీరు శాస్త్రులు పరిసయ్యులు హేరోదుతో మీరు కలుసుకొని మాట్లాడాలనుకుంటే, వారు పులిపిండి లాంటి వారు. మిమ్ములను కూడా వారి జీవితం ద్వారా ప్రభావితం చేసేస్తారు. మీ జీవితాన్ని కూడా వారు చెడగొడతారు, మీ జీవితాన్ని కూడా పులయ చేస్తారు. మీరు పరిశుద్ధమైన ముద్దగా ఉండలేరు. కాబట్టి భోజన విషయంలో ఇంత జాగ్రత్త తీసుకున్న మీరు, ఇదిగో మిమ్మల్ని పాడు చేసే, మీ ఆత్మీయ జీవితాలను పతనం చేసే, మిమ్మల్ని సాతానుడు ఈడ్చుకొని పోయేటటువంటి ఆ పులిపిండి లాంటి శాస్త్రులు పరిసయ్యులు హేరోదుతో మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. ఈ రోజున మనల్ని మనము జాగ్రత్తగా ఉంచుకునే స్థితిలో విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. ఎవరు దగ్గరతో పడితే వాళ్ళతో స్నేహం చేయకూడదు, ఎవరితో పడితే వాళ్ళతో కలిసి ముచ్చటించకూడదు. పరిసయ్యులు లాంటి వారు, శాస్త్రులు లాంటి వారు, హేరోదు లాంటి వారిని చూసి, అయ్యో వీరు పులిపుండి, మేము పరిశుద్ధమైన ముద్ద,
వీరితో మేము కలవకూడదు, వీరితో కలిస్తే మమ్మల్ని పాడు చేస్తారు, మమ్మల్ని పులి చేస్తారు, మా మట్టుకు మేము జాగ్రత్తగా ఉండాలి, మా మట్టుకు మేము పరిశుద్ధంగా ఉండాలి, మా మట్టుకు మేము నీతిగా ఉండాలి, మా మట్టుకు మేము భద్రంగా ఉండాలి అనే ఆలోచన కలిగి ఉండమని యేసయ్య పరిసయ్యులను గురించి, శాస్త్రుల గురించి, హేరోదును గురించి తెలియజేశాడు. అలా జాగ్రత్తగా ఉంటున్నావా? అలాంటి జాగ్రత్త కలిగి ఉంటున్నావా? నాకేంటి, రోజుకు 3 సార్లు ప్రార్థన చేసుకుంటున్నా, బైబిల్ బాగా చదువుకుంటున్నా, ఆమె నన్నేం చేసిద్ది, ఆయన నన్నేం చేస్తాడు, నేనే ఆయనకు ప్రార్థన నేర్పించా, నేనే ఆయనకు వాక్యం నేర్పించా, నేను పడిపోను, నేను దేవునిలో బాగున్నాను అనుకునే అనేకులకు చెప్పే విషయం ఏంటంటే, పులిసిన పిండి కొంచెమైనా ముద్ద అంతా, పులిసిన పిండి ఇంత ఉండాల్సిన పనిలే. నువ్వు ఎంత పరిశుద్ధాత్మను పొందుకున్నా, ఎంత పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉన్నా, ఎంత ఆత్మీయంగా నువ్వు బ్రతికున్నా, ఎంత ఆత్మీయ స్థితిలోకి నువ్వు ఎదిగినా, పులిసిన పిండి కొంచెము నీలోకి వస్తే నీ ఎత్తైన స్థితిని ఒక్కసారి క్రింద కూల్చేస్తుంది. కనుక పులిసిన పిండిని గూర్చి జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా. శాస్త్రులు పరిచయాలు ఎట్లాంటి వాళ్ళు? వారు సున్నము కొట్టిన సమాధులు అన్నాడు. ఏమన్నాడు? పైకి తెల్లని గుడ్లు వేసుకొని, పైకి చక్కగా బైబిల్ పట్టుకొని, ధర్మశాస్త్రాన్ని ఉపదేశిస్తూ సమాజ మందిరాల్లో, వీధి మూలల్లో నిలబడి దీర్ఘ ప్రార్థనలు చేసే వారిని అన్నమాట యేసయ్య ఏందో తెలుసా? మీరు సున్నము కొట్టిన, పైకి ఎంత బాగున్నామో లోపల అంత బాగుండాలి. పైకి ఎలా ఉన్నా దేవుడు చూడ్డు, మనుషులు చూస్తారు. లోపల ఎలా ఉన్నామో దేవుడు చూస్తాడు. అలాగని పైకి శుభ్రంగా ఉండొద్దు అంటలా. పైకి ఎంత శుభ్రంగా ఉండటానికి ఆత్రపడుతున్నావో, ఆత్మీయ అంతరంగ జీవితం కూడా అలా ఉండాలి. శాస్త్రులు అలాంటి వాళ్ళు కాదు, పరిచయాలు అలాంటి వాళ్ళు కాదు. వాళ్ళకి పై సోకులు ఎక్కువ, లోపల సోకు తక్కువ. సున్నము కొట్టిన సమాధి పైకి అంత తెల్లగుండిద్ది, కానీ లోపల కుళ్ళుతో, కంపుతో ఉండిద్ది. మీ బ్రతుకులు అలాంటివి అన్నాడు. వేషధారులతో సాంగత్యం చేయొద్దు అన్నాడు. వేషధారులు పులిపిండి లాంటి వాళ్ళు. వేషధారులా కాదా, వారి మాటలను బట్టి, వారి క్రియలను బట్టి, వారి ప్రవర్తన బట్టి మనకు తెలిసిపోయింది వీళ్ళు వేషధారులా కాదనేది. అలాంటి వారు నీకు తారసపడినప్పుడు, నువ్వు ప్రార్థనా జీవితంలో ఉన్నప్పుడు వారికి కొంచెం ఎడంగా ఉండటం ఎంతైనా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వారు గిన్నెను పైనే కడుగుతారు, లోపల వారికి పై శుద్ధి ఉంటుంది కానీ హృదయ శుద్ధి ఉండదు. హృదయములో నుండి బయటకు వచ్చేవన్నీ గురించి యేసయ్య చెప్పాడు. కనుక హృదయ శుద్ధి లేని వారు శుద్ధి కలిగిన మాటలు ఎన్నో చెబుతారు, కానీ వారికి లోపల శుద్ధి ఉండదు. కనుక అలాంటి వారికి మనం దూరంగా. మరి హేరోదును గురించి ఎందుకు దూరంగా ఉండమన్నాడు? హేరోదు నక్కలాంటోడు అంట. ఎట్లాంటోడు చెప్పండి? ఇదిగో మీరు పోయి ఆ నక్కతో చెప్పండి అన్నాడు యేసయ్య. హేరోదు గుణం నక్క. ఏ నక్క? గుంట నక్క. కొంతమంది నక్కలు ఉంటాయి. ఎక్కడ చెప్పండి? ఎక్కడ ఉంటాయి? చర్చిలోనే ఉంటాయి. ఇదేందండి విశ్వాసులు నక్కలు అంటావు? ఎస్, చర్చిలోనే చాలా నక్కలు ఉంటాయి. అతి తెలివి. విశ్వాసులు గుంటలు తీసి గుంటలు వేసి పూడ్చి పెడతారు. అట్టాగే పరమగీతాల్లో ఉంటుంది, ద్రాక్ష తోటలోని చెరుపు నక్కలను పట్టుకోండి,
సంఘాన్ని పాడు చేయటానికి, సంఘాన్ని చెడగొట్టడానికి, సంఘంలో ఉన్న విశ్వాసాలను దిగజార్చడానికి చాలా నక్కలు ప్రయత్నం చేస్తాయి. కనుక ఆ నక్కల జోలికి పోకూడదమ్మా. మనం గుంట నక్కల జోలికి అస్సలు పోకూడదు. అతి తెలివి చూపించే వారితో అస్సలు మనం పొత్తే పెట్టుకోకూడదు. వారితో మాటలు కట్ చేసుకుంటే ఎంతైనా మంచిది. కనుక యేసయ్య అంటున్నాడు, పులిసిన పిండిని గూర్చి మీరు జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా. విశ్వాసి కదా, మనం కాకపోతే ఎవరు మాట్లాడతారా అంతో, మనం కాకపోతే ఎవరు సహాయం చేస్తారా అంకి, మనం తప్ప ఎవరు ఉండారా అంకి అని జాలి పడిపోయావా? అమాంతంగా నక్కేం చేసిద్ది చెప్పండి? ఏం చేసిద్ది? గొర్రె చర్మము కప్పుకున్న క్రూరమైన తోడేలు స్వభావం కలిగిన నక్కేం చేసిద్ది? అమాంతకి మింగేసిద్ది. గొర్రెకి ఏం తెలియదు పాపం. నక్కకుండా తెలివి గొర్రెకుండిద్దా చెప్పండి? గొర్రె తలకాయించుకుని తన పని తాను చేసుకునేది. నక్క అట్ట కాదు, జిత్తులు మారిది, అటు ఇటు అటు ఇటు, ఆ సందులో ఏముంది, ఈ సందులో ఏముంది, ఏడేముందని చూసేదన్నమాట. కనుక వాళ్ళ జోలు మనం పెట్టుకోకూడదని యేసయ్య చెప్పాడు. యేసయ్య వీరికి మాటలు ఎందుకు చెప్పుంటాడో హెచ్చరించడానికి చెప్పాడు. ఎందుకు హెచ్చరించడానికి, ఎవరికి హెచ్చరించడానికి చెప్పుంటాడు? ఆ 12 మంది శిష్యుల ఇస్కరియోతు యోధా ఉన్నాడు. వాడు పోతున్నాడు రోజు ఎడకి, శాస్త్రుల దగ్గరికి, పరిచయాల దగ్గరికి పోయి బేరం ఆడుతున్నాడు. ఎవరి గురించి? యేసయ్య గురించి బేరసారాలు కొనసాగిస్తున్నాడు. ఇదిగో పులిసిన పిండి గురించి జాగ్రత్త, శాస్త్రుల పరిచయాల గురించి జాగ్రత్తగా ఉండండి, హేరోదు అనే పులిసిన పిండిని గురించి జాగ్రత్తగా ఉండండి అని శిష్యులందరితో పాటు మరి ముఖ్యంగా ఇస్కరియోతు యోధాకి చెవులో చెబుతున్నాడు, జాగ్రత్త 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 అని. కానీ అలా ఏమయ్యాడు? ఆ నక్క మాటలేని పులిసిన పిండి అయిపోయి ముద్దలో నుండి తొలగిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను యేసయ్యతో పాటు ఉన్నా, నాకేం కాదు, ఏ ఆపద వచ్చినా యేసయ్య చూసుకుంటాడు. వారితో మాట్లాడితే ఏం కాదు అనుకుంటున్నావేమో. ఇస్కరియోతు యోధా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసి దయ్యాలను వెళ్ళగొట్టి దేవుని సువార్తను ప్రకటించిన వాడినే పులిసిన ముద్దగా చేసేశారు వాళ్ళు. ఎప్పుడైనా నీ జీవితాన్ని నీకు నువ్వు జాగ్రత్తగా ఉంచుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. నా మట్టుకు నేను, అందుకని కీర్తనాకారుడు కీర్తనలు అంటాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె, వాళ్ళే ఎట్టుండా నాకు బాధ లేదు, నేను మాత్రం నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్లాగా ఉన్నా. నేనైతే నా దేవుని మందిరంలో చిరకాలము నివాసము చేసేదను. యెహోషువ అన్నాడు, మీరెవరిని సేవించినా సేవించండి, నేనును నా ఇంటి వారును యెహోవానే. మనల్ని మనం జాగ్రత్త పరుచుకోకపోతే దేవుడు నీకే సహాయము చేయలేడు. దేవుడు నాకు తోడుగుంటాడు, నా చుట్టూ కంచి ఉంటాడు, నా కొండ, నా కోట, నా దుర్గమ, నా శైలమ అన్న నువ్వు పులిసిన పిండిల్లో కలిసిపోయి పులిసిన పిండిలతో మాట్లాడుతా పులిసిన ముద్దలోకి వెళ్ళిపోతా ఉంటే ఆయన తీసుకొచ్చి పక్కనే పెట్టడం. కాబట్టి మనల్ని మనం జాగ్రత్త పడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అట్లు పిండి వేసుకుంటాం కదా, వేసుకుని మనం వేసుకున్నంత వేసుకుని మిగిలింది ఆడ పెట్టుకుంటాం. పెట్టుకోకపోతే ఏమైద్ది? పులిచిపోతే ఏమైద్దిలే చెప్పండి, మొత్తం కింద పోయిద్ది కదా, పోయిద్దా పోదా? కాబట్టి నేలపాలు కాకూడదు మన జీవితం. మన జీవితాన్ని మనం భద్రం చేసుకోవాలి, మనకు మనం జాగ్రత్త కలిగి ఉండాలి, మనల్ని మనం వివేచన కలిగి ఉండాలి. అందుకని బైబిల్ ఉంది, పాముల వలె వివేకం కలిగి పావురం వలె నిష్కపటంగా. పాముల వలె వివేకం ఉండాలి.
నేను ఎవరితో మాట్లాడుతున్నా, ఇంతసేపు నేను ఎందుకు మాట్లాడాలి, ఎందుకు నా ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోవాలి, ఇంతసేపు ఫోన్లో మాట్లాడే కంటే కాసేపు ప్రార్థన చేసుకుంటే బాగుండేది కదా, బైబిల్ చదువుకుంటే బాగుండేది కదా, ఈరోజు ఉపవాసం ఉన్నాను కదా అని ఆలోచిస్తే ఎంత బాగుంటుంది. మన ప్రార్థనా జీవితాన్ని, భక్తి జీవితాన్ని పులిసిని పిండి చెడగొట్టడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తారు. మనం వాళ్ళల్లోకి వెళ్ళిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది ఏంటిది? మన మట్టుకు మనం జాగ్రత్తగా ఉండాలి. దాంట్లో మొదటిది పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త. రెండో విషయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, 1 కొరింథీ 11:17 నుంచి చదువుకుందాం. కాదు, మొదటి సంగతి ఏమనగా, పెద్దగా చదవాలమ్మా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం నుంచి చదవమ్మా. చదువు, అక్కడి నుంచి చదువు. మీలో యోగ్యులైన వారెవరో కనబడునట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. ఎలయనగా మీరు ఆ భోజనము చేయునప్పుడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడి ఆకలి గొనును, మరి ఒకడు మత్తుడవును. ఇదేమి, అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరుచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గూర్చి మిమ్మును మెచ్చుకుందునా? మెచ్చను. నా వైపు చూడండి, చాలా ఉన్నాయి అక్కడ, మనం అంతా దాన్ని చదవలేం. అర్థమయ్యేటట్లు నేను మీతో చెప్పటానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తా. ఆదిమ సంఘంలో ప్రభు సంస్కారం జరిగేది, అంటే ప్రభు బల్లారాధన. అలా జరిగినప్పుడల్లా వారు ప్రేమ విందు పెట్టుకునేవాళ్ళు. అప్పుడప్పుడు మన సేవకులందరూ ప్రేమ విందు చేద్దాం అంటారు. అంటే ఎవరి స్తోమతకు తగినంత వారు వారి వారి స్థితి కొలది కొన్ని భోజన పదార్థాలు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు ఆదిమ సంఘంలో. అలాగనే వారందరూ కూడా ఏం చేసేవాళ్ళంటే అన్నీ కలిపి మంచిగా భోజనం చేసి రాత్రిపూట సంస్కారం జరిగేది. అర్ధరాత్రి దాకా ప్రసంగం చేశాడు ఒకరోజు పౌలు గారు. అర్ధరాత్రి దాకా ప్రసంగం చేసి అర్ధరాత్రి వేళ ఆనాటి కాలంలో సంస్కారం ఇచ్చేవాళ్ళు. అర్థమవుతుంది? ఎప్పుడు ఇచ్చేవాళ్ళు? అర్ధరాత్రి వేళ వారు ప్రభు భోజనాన్ని పంచి ఇచ్చేవాళ్ళు, పాద పరిచర్య అవన్నీ చేసుకునేవాళ్ళు. అయితే ఏమైందంటే ఈ కొరింథీ సంఘంలో చాలా ధనికులు కొంతమంది ఉన్నారు, పేదవారు ఉన్నారు. ధనికులు ఉన్నారు, పేదవారు ఉన్నారు. ఈ ధనికులు భోజన పదార్థాలను తీసుకొస్తున్నారు. పేదవారు వారికి స్తోమత లేదు కనుక వారు ఏమీ తీసుకురాలేక పోతున్నారు. సరేనని చెప్పేసి అందరూ ప్రభు బల్లారాధనకు కూడి వస్తున్నప్పుడు కక్షలతో వస్తున్నారంట. ఎలా వస్తున్నారు? కక్షలు పెట్టుకుని వస్తున్నారంట. మొట్టమొదటి కక్ష ఏంటి? ఎప్పుడు మేమే ఇయ్యాలా, సంస్కారానికి ఎప్పుడు భోజన పదార్థాలు మేమే ఇయ్యాలా, మరి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎందుకు ఇయ్యరు అని వీరు కక్షతో భోజన బల్లను పుచ్చుకోవటానికి వస్తున్నారు. పాపం పేదోళ్ళు మా దగ్గర ఏమున్నాయి, మా దగ్గర ఏమి లేవు కదా, కాబట్టి వారు ఏం పెడితే అది తినిపోదాం, ఇప్పుడు తినకూడదు, మనం ప్రభు బల్లారాధన అయిపోయిన తర్వాత మనం భోజనం చేద్దామని వీళ్ళు ఉన్నారు. ఎవరు? పేదవాళ్ళు.
ధనికులు ఏం చేశారంటే మొత్తం మనమే కదా తెచ్చింది, ప్రభు భోజనం బల్లకు ముందే మనం ముందు తినేద్దాం, వాళ్ళ సంగతి తర్వాత, తెచ్చింది మనం తినేసి అప్పుడు ప్రభు భోజన బల్ల తిందాం, ఆఖరిని అయిపోయిన తర్వాత మనమేం తిందాం, తెచ్చింది మనం కదా తినాలి కదా అనేటటువంటి పోటీతత్వము ఈ ధనికుల్లో ఏర్పడింది. అట్లాగే వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు భోజనానికి ముందే తినేస్తున్నారు. ఆఖరికి పేదల దగ్గరికి వెళ్ళేసరికల్లా వాళ్ళకు భోజనం ఉండట్లా. వాళ్ళు ప్రభు సంస్కారం ముఖ్యం మాకు, మేమేం డబ్బులు పెట్టలేదు కదా, ఏం దౌర్జన్యం చేసి తిందాం, కాబట్టి భోజనం చేసిన తర్వాత మిగిలితే తిందామని అనుకుంటుంటే వాళ్ళకేం మిగలట్లేదు. ఎందుకని వీళ్ళు మొత్తం తుడిచేస్తున్నారు. తుడిచేసేది కాక ప్రభు సంస్కారంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు లేని సమయంలో ఈ మిగిలిన వాళ్ళు ఉంటారు కదా, తిమోతి, వీళ్ళు ఆరాధన ఇచ్చే సమయంలో బిర్రుగా తిన్న వాళ్ళకి ఏమొచ్చింది, నిద్ర వచ్చి నిద్రపోతున్నారు, వాక్యం వినట్లా, ప్రభు బలలో సరిగా పాలు పంపులు పొందట్లా. అందుకనే పౌలు లేఖ రాస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో మీరు దేవుని మందిరానికి కూడి వచ్చినప్పుడు మేలు కొరకు కూడి రాట్లా, కీడు కొరకు మీరు కూడొస్తున్నారు. ప్రభు సంస్కారం, ప్రభు బల్ల కొరకు మీరు ఎంత పరిశుద్ధంగా రావాలి, మీ మట్టుకు మీరు జాగ్రత్త ఉందా? అదేంటి? దేవుని శరీరం, దేవుని రక్తం. తినేటప్పుడు త్రాగేటప్పుడు మిమ్మల్ని మీరు వివేచించుకొని పరీక్షించుకొని తిని త్రాగాలి కదా. మీరు ధనికులైతే మాత్రమేమి, మీరు భోజన పదార్థాలు తెచ్చినంత మాత్రమేమి, తినటానికి మీకు ఇళ్ళు లేవా? అక్కడ తిని రావచ్చు కదా. మీరు ఇచ్చినంత మాత్రాన్ని ఇక్కడ కంప్లీట్గా తినేస్తే పేదలను సంఘంలో అవమానపరుస్తారు. కక్షలు పెట్టుకొని ప్రభు బలలో పాలు పంపులు పొందుతారు. మీ విషయంలో మీరు జాగ్రత్త కలిగి ఉండండి. అలా ఉంటే ప్రభు సంస్కారం తీసుకోబాకండి అని అపోస్తలుడైన పౌలు సంఘానికి తెలియజేశాడు. నిజంగా పరిశుద్ధ సంస్కారం అయిపోయినంతవరకు ఈ భోజనం తినకూడదు. ఏం తినకూడదు చెప్పండి? ఇది తినకూడదు. నీకు బీపీ ఉండే, షుగర్ ఉండే, ఆయాసం ఉండే, ఏదైనా ఉండే, ఇది తింటే నీకు మత్తు వచ్చింది. వాక్యం మీద శ్రద్ధ ఉండదు. కనిపెట్టుకొని ప్రభు శరీరం కొరకు వివేచించి పరీక్షించుకునే గుణం ఉండదు. తిని వెళ్ళి పరిశుద్ధ బల కొరకు ప్రార్థన చేసుకుందాం, యేసయ్య శ్రమలను జ్ఞాపకం చేసుకుందాం అన్నప్పుడు తిని వెళ్ళిన వాళ్ళకి పశ్చాత్తాపం రాదు. కడుపు కాల్చుకొని, యేసయ్యా నీ శరీరం నాకు ఇవ్వబోతున్నావు, నీ శరీరం తినటానికి నేను యోగ్యుడను కాను, నీ రక్తాన్ని త్రాగుటకు అస్సలు యోగ్యుడను కాను, అలాంటి పాపినైనా నన్ను క్షమించావయ్యా, నా మీదకు రావలసిన శిక్ష నీ మీద వేసుకున్నావయ్యా, నీ శరీరాన్ని నాకు ఇస్తున్నావంటే నేను ఎంత ధన్యుణ్ణి ప్రభువా అని ఆ శరీరము విలువ, ఆ రక్తము విలువ తెలుసుకొని ఉపవాసం ఉండి ఆకలిగొని ఈ స్థలానికి వచ్చి కన్నీటితో ప్రార్థన చేస్తే అప్పుడు పశ్చాత్తాపం వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను శుద్ధీకరిస్తాడు. అప్పుడు ప్రభు బలలో పాలు పంపులు పొందితే ఆత్మ సంబంధమైన ఆహారం నీకు తృప్తినిస్తుంది. పౌలు అంటున్నాడు, మీకు ఇళ్ళు లేవా? తినాలనుకుంటే ఆడే తినరండి. సంఘాన్ని అవమానపరుస్తారా? బేదలను అవమానపరుస్తారా? కక్షలు పెట్టుకుని తింటారా? ముందే అన్నం తినేసి తింటారా? ఇది చేయబాకండి. నేను మీ వద్దకు రాబోతున్నా, వచ్చినప్పుడు మిగిలిన సంగతులు మాట్లాడుతా అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ భోజనం అనేటటువంటి స్థితి మర్చిపోయింది ఈరోజు సంఘం. ఇది దేవుని శరీరం అనే విషయం
ఏం చేసింది? ఇది దేవుని రక్తం అనే విషయం మర్చిపోయింది. అబద్ధాలు ఆడతారు, దొంగతనాలు చేస్తారు, పాపం చేస్తూ ఉంటారు, విచ్చలవిడికి జీవిస్తూ ఉంటారు. ఆదివారం వచ్చేసరికల్లా రోషానికి పౌరుషానికి పక్క ఏమనుకున్నది, ఇటు పక్క ఏమనుకున్నదో, పాస్టర్ గారు ఏమనుకున్నది మింగేస్తారు. అందుకనే పౌలు అన్నాడు, చూడండి ఆ మాటలు ఏమంటున్నాడు, 25వ వచనం, ఆ ప్రకారమే భోజనం అయిన పిమ్మట ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకుని దీన్ని చేయడని చెప్పాను. 27 చదవమ్మా. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో ఆమేన్, వాడు ప్రభు యొక్క శరీరమును బట్టి, ప్రభు యొక్క రక్తాన్ని బట్టి అపరాధము చేసిన వాడు. వాళ్ళు తీర్పులో ఉండరా? చెప్పండి, ఉండరా? ఖచ్చితంగా నిలబడతారు. దేవుని శరీరాన్ని అయోగ్యంగా, రక్తాన్ని అయోగ్యంగా తిని త్రాగితే వాళ్ళు అపరాధులు, దోషులు, పాపులు. వాళ్ళకి దేవుని రాజ్యం ఎప్పటికీ లేదు అని అపోస్తలుడైన పౌలు గారు ఈ విషయాన్ని సంఘానికి తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. రొట్టె తినేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. రక్తాన్ని త్రాగేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. మనల్ని మనం ఏం చేసుకోవాలి? పరీక్ష రాసుకోవాలి. ఈ శరీరాన్ని తినటానికి, క్రీస్తు రక్తాన్ని త్రాగటానికి నేను యోగ్యుడనేనా, యోగ్యురాలనేనా? ఒకవేళ అయోగ్యంగా తింటే అపరాధినైపోతా, పాపినైపోతా. కాబట్టి ఏం చేయాలి? పాపం లేకుండా, అపరాధం లేకుండా, సిద్ధపడి, లోపము లేకుండా ప్రభు సంస్కారంలో పాలు పంపులు పొందటానికి ఇష్టపడాలి. ఈరోజు అదేం లేదు. తిను, నీ ఇష్టం. అందుకని కిందకు వచ్చిన తర్వాత ఏమన్నాడు? అందుకనే మీలో అనేకులు రోగులను, బలహీనులను చాలామంది పోయారు. ఈ అపరాధాలన్నీ పోవాలంటే ఏం చేయాలి? మంచాన పడేస్తాడు. ఎడబడేస్తాడు? మంచంలో పండుకుంటాం, రోగులం అయిపోతాం, బలహీనులం అయిపోతాం. ఈ బలహీనతలో మన దేవునికి ప్రార్థన చేస్తాం, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోయని. ఈ అపరాధాలన్నీ అయిపోయిన తర్వాత ఎత్తుకుపోతాడు. అట్టని నిన్ను వదిలిపెట్టడం, మళ్ళీ అర్థమవుతుంది, అట్టని మరలా వదిలిపెట్టడం, మనల్ని బాగా నలగొట్టి దంచి మెచ్చటి ఏంటిది చట్నీ చేసి అప్పుడు వేసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ముందు జాగ్రత్త ఏంటో తెలుసా? పరిశుద్ధ బలలో పాలు పంపులు పొందేటప్పుడు జాగ్రత్తగా భోజనం చేయాలి. మన బిలీవర్స్ ఏస్ట్రన్ చర్చ్లో అన్నిటికంటే ప్రాముఖ్యమైన పాత్ర ఏందో తెలుసా? ప్రభు సంస్కారం చాలా పవిత్రంగా జరుగుతుంది. ఎవ్వరు దాన్ని తాకటానికి ఇల్లేదు. చిన్న మొక్క కూడా పోవటానికి ఇల్లేదు. చిన్న మొక్క కూడా కింద పడటానికి లేదు. అని అర్థారు వచ్చి, ఏం కొంచెం తెరిస్తే నేను పెడతా కదా, మళ్ళీ ఇంకొకళ్ళు పట్టుకుంటారట. నాకుండే కదా కళ్ళు చక్కగా పెడతాగా. నేను వచ్చి మామూలుగా అటు పెడితే చాలు, కళ్ళు మూసుకుని అట్టంటే చాలు, నోటి మీద పెడితే వెళ్ళిపోండి మీరు. కొంతమంది అనేసుకుంటారు. అమ్మ దొరకదా మీకు? రాదా? వచ్చింది. నాకు నవ్వు వస్తూ ఉండిద్ది దాంతో ఉంటే. సమయం వచ్చింది కూడా, సందర్భం వచ్చింది కూడా చెబుతున్నా. వేసుకోబాకండి, దవ్వక నా చేయి ఆడేసుకుంటారు తల్లులారా మీరు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం లేదు, మీరు దగ్గరకు వచ్చి అట్లా కళ్ళు మూసుకొని కొంచెం అలా క్రింద కొంగి
అటు నోరు తెరిస్తే నోట్లో పెడతాను, వెళ్ళిపోవచ్చు. కళ్ళు తెరిచి చూస్తూ ఉంటాను వస్తుందా లేదా అని. వచ్చిద్ది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చాలా పవిత్రంగా ఆ కార్యం జరగాలి. అది పెట్టిన తర్వాత పక్కకెళ్ళి కదా, పక్కకెళ్ళిన తర్వాత సిలువ గుర్తు వేసుకో. నేను ఇట్లా పాత్ర పెట్టుంటాను, ఇట్లా ఆపుతారు పైకి, అట్లా పక్కకెళ్ళి సిలువ గుర్తు వేసుకుని వెళ్ళిపోవాలి. కనుక ప్రభు సంస్కారం అనేది బిలీవర్స్ ఈస్టర్న్ చర్చిలో చాలా పవిత్రంగా జరుగుతుంది. ఆ పవిత్రమైన సంస్కారంలో పాలు పంపులు పొందుతున్న మీరు కూడా బహు జాగ్రత్తగా ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని భోజనము చేయుదురుగాక. హల్లెలూయా. మొదటిది ఏం చెప్పాను? పులిసిన పిండిని గూర్చి జాగ్రత్తగా ఉండాలి. రెండోది ఏం చెప్పాను? పరిశుద్ధ సంస్కారం పుచ్చుకునేటప్పుడు తిని రాకూడదు, కక్షలు పెట్టుకొని రాకూడదు, పరీక్షించుకొని వివేచించుకొని దేవుని దృష్టిలో నేను అపరాధిని కాకూడదు అంటే అర్థం ఏం తెలుసు? అపరాధి అంటే ఏంది? అపరాధంతో ఆ రొట్టె పుచ్చుకుంటే క్రీస్తు శరీరానికి మలినం చేసినట్టు నువ్వు, క్రీస్తు రక్తానికి మలినం చేసినట్టు నువ్వు, అపరాధం చేసినట్టు, అపరాధి అయినట్టు, క్రీస్తుని మలినం చేసినట్లు. కనుక నువ్వు పవిత్రంగా ఉండి ఆయన శరీరం తీసుకుంటే బాగుంటుంది. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకి ఇచ్చునుగాక. మూడవ విషయం చెబుతా చూడండి. ఆదికాండం 49వ అధ్యాయం 29వ వాక్యం. తరువాత అతడు, జాగ్రత్త చూడండి, తరువాత అతడు వారికి ఆజ్ఞాపించుచు, నేను సర్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను. హిత్తీయుడైన ఎఫ్రోను భూమి అందున్న గుహలో నా తండ్రుల యొద్ద నన్ను పాతి పెట్టుడి. ఆ గుహ కనాను దేశమందలి మమ్రే ఎదుటనున్న మక్ఫెల్లా గృహములో ఉన్నది. అబ్రహాము దానిని హిత్తీయుడగు ఎఫ్రోను యొద్ద శ్మశాన భూమి కొరకు కొన్నాడు. అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన శారాను పాతిపెట్టిరి. అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రెబ్కాను పాతిపెట్టిరి. అక్కడనే నేను లేయాను కూడా పాతిపెట్టా. ఆ పొలమును అందులోనున్న గుహయు హేతు కుమారులు అనబడిన కొనబడినదనెను. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించి ఆమేన్. ఇటు చూడండి, ఇప్పుడు ఏం చదువుతున్నాడా? మన పితరులు సమాధి చేయబడ్డారు కాబట్టి యోసేపు, ఇదిగో మిగిలిన అన్నదమ్ములు నా కుమారులారా, నేను ఇప్పుడు ఎక్కడున్నా? ఐగుప్తులో ఉన్నా. నేను కాసేపటికి చచ్చిపోబోతున్నా. నన్ను ఐగుప్తులో పాతి పెట్టొద్దు. నన్ను నా పితరులు ఎక్కడైతే ఉన్నారో, అబ్రహాము, శారా, ఇస్సాకు, రెబెకా, లేయాను ఎక్కడైతే పాతి పెట్టామో శ్మశాన భూమి కొరకు, మన పితరుడైన అబ్రహాం గారు ఒక స్థలాన్ని కొన్నాడు. ఆ స్థలంలో పరిశుద్ధుల సమాధులు ఉన్నాయి. అది వాగ్దత్తం చేయబడిన స్థలం కాబట్టి నన్ను కూడా అక్కడే సమాధి చెయ్యండి అన్నాడు. మనం చనిపోయిన తర్వాత
మన దేహముల సమాధి విషయమై ఇప్పుడే బహు జాగ్రత్త కలిగి ఉండాలి. ఏడబడితే ఆడ పడేయటానికి కుదరదు మనల్ని. ఎక్కడ పడితే అక్కడ సమాధి చేయటానికి కుదరదు మనల్ని. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, సరి అయిన రీతిలో సమాధి చేయబడకపోతే పడిపోయిన పిండము గతి వానికంటే మేలన్నాడు. సరి అయిన రీతిలో మన సమాధి సంస్కారాలు జరగాలి. కనుక యాకోబు అంటున్నాడు, నేను చనిపోయిన తర్వాత ఐగుప్తులో అన్య జనుల సమాధుల్లో నన్ను పెట్టొద్దు, నన్ను మీరు మన పితరులు వాగ్దానం చేసిన కనాను దేశంలోనే పెట్టండి. అంటే ఈ శరీరం సమాధి చేసే విషయం కూడా తన కుమారులకు అంత జాగ్రత్తగా చెప్పాలా చెప్పండి? ఎందుకు అంత జాగ్రత్తగా చెప్పాడు యాకోబు? ఇదిగో మీ సమాధులను నేను లేపుతానన్నాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. సమాధులలో నిద్రించు అనేకుల పరిశుద్ధుల దేహాలు లేపబడబోతున్నాయి. కనుక నేను అన్యుల భూమిలో పెట్టబడకూడదు. నా శరీరాన్ని జాగ్రత్తగా సమాధి చేయండి అని తన పిల్లలకి చెప్పాడు. చచ్చిపోయిన తర్వాత చస్తే ఆడబడతాం మనం. ఏ మున్సిపాలిటీ వాళ్ళు కదా, ఎవరో ఒకళ్ళ దారిని పోయిన వాళ్ళు దానం చేస్తారులే అమ్మా అంటాం. కుదరదట. దేవుని పిల్లలు చనిపోతే వారి సమాధి జాగ్రత్తగా చేయాలి. మంగళవారం చచ్చిపోతే ఒక కోడి పిల్ల కోడిగుడ్డు వేస్తాం కదా. ఇక ఆ కోడి పిల్ల కోడిగుడ్డుతోనే కాపురం చేస్తాడు. వాడేమో పరలోకం వాడు చెప్పుకోవాలి ముందే, ఏమని, రే నేను మంగళవారం చచ్చిపోతే అన్యుల ప్రకారం ఆచార ప్రకారం చేయొద్దు, నన్ను నేను బాప్తీసం తీసుకున్న దేవుని పెట్టిని చక్కగా సమాధి చేయండి అని చెప్పాలి మనం. రాయపాడులో ఒక ఆమె ఉంది, సుగుణమ్మ, యానాదులవ్వ. వాళ్ళ పిల్లలకి అందరికీ చెప్పిందంట, అయ్యా నేను చచ్చిపోంగలోనే తెల్లచీర కట్టి సమాధి పెట్టిలో పెట్టి సమాధి చేయండి, అప్పుడు నా ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిద్ది, పాస్టర్ గారు చెప్పాడని చెప్పిందంట. ఈరమ్మ వీళ్ళు అందరూ ఉండారు అప్పుడు. మామ చచ్చిపోయింది. ఎప్పుడు మంచి జోరు వానలో చచ్చిపోయింది ఆమె. గులకమ్మ ఫుల్గా వచ్చింది ఆమె చచ్చిపోయినప్పుడు. చచ్చిపోయిందని వార్త వచ్చింది నాకు. ఆమె ఆశింది, అయ్యగారు నేను చచ్చిపోయి సమాధి పెట్టలే పెట్టాయని. సమాధి పెట్టేటప్పుడు దాదాపు 2,500 ఎంత ఉంది నేను వచ్చిన కొత్తలో. 2,500 కాదు కదా, 10 రూపాయలు కూడా లేవు మన దగ్గర. అమ్మ పలానా చచ్చిపోయిందంట, మరి ఏం చేద్దాం, ప్రార్థన చేద్దాం. అప్పుడు చాలామంది ఉండాలి అక్కడ, ఏబిఎం చర్చ్ వెనకాల ఉన్నప్పుడు చాలామంది ఉన్నారు. అప్పుడు ప్రార్థన చేద్దాం మోకరిస్తే ప్రార్థన చేస్తా ఉంటే ఒక ఆయన అన్నాడు, నేను సమాధి పెట్టికి డబ్బులు ఇస్తానన్నాడు. హల్లెలూయా. మన కోరికను సిద్ధింపజేసే ఆలోచన యావత్తును సఫలపరిచే దేవుడు ఆయన. తెల్లని గుడ్డతో సమాధి పెట్టిలో పెట్టబడి, నేను దేవుని సేవకుని చేత, పరిశుద్ధుల చేత, ప్రార్థనా పరుల చేత స్నానం చేయించబడి నేను సమాధిలో పెట్టాలని ఆమె కోరుకుంది. ఒక ఆయన పెట్టికిస్తానన్నాడు. ఆ మీరమ్మమ్మళ్ళు, సుబ్బమ్మమ్మళ్ళు, వీళ్ళందరూ మేమందరం వెళ్ళి అటు బేస్తవారిపేట మీదకి వెళ్ళాం. గులకమ్మ పొంగిందని వ్యాన్ తీసుకుని పోయి చంద్రమ్మ వీళ్ళందరూ వచ్చారు. వెళ్ళి శుభ్రంగా ఆమె స్నానం చేయించి జోరు వానలో పడేసారు. ఆమె ఉప్పు మూట బొడ్డు మీద పెట్టి జోరు వానలో పడేస్తే చివికిపోయింది. అటు పట్టుకుంటూ టూడు వస్తుంది శరీరం. ఆమెకు శుభ్రంగా స్నానం చేయించి ఆమెకు చక్కని తెల్లచీర కట్టి పెట్టిలో పండబెట్టి తీసుకుపోయి ప్రార్థనాపూర్వకంగా సమాధి చేసాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తల్లి కోరుకుందో దేవుడు కార్యం జరిగించాడు. యాకోబు కోరుకున్నాడు. యాకోబు చచ్చిపోయిన తర్వాత యాకోబుని ఐగుప్తు దేశము నుండి కనాను దేశములో ఉన్న మక్ఫేలా గుహ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ సమాధి చేస్తుంటే 7 రోజులు ఐగుప్తీయులు భయంకరంగా ఏడ్చారంట.
ఆ మహారోదనకు ఒక గొప్ప పేరు పెట్టారు వాళ్ళు, ఏడ్చిన దానికి. అలాంటి రోదన ఐగుప్తు దేశంలో ఏ రాజు చచ్చిపోయినప్పుడు ఆడవలేదంటాళ్ళు. అలా ఏడ్చి సమాధి చేసి వచ్చారు. యోసేపు చచ్చిపోయే కాలం వచ్చింది. బైబిల్లో యాకోబు కొడుకైనా యోసేపు చచ్చిపోయే కాలం వచ్చింది. ఆయన కూడా చచ్చిపోయాడు. చచ్చిపోయేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పాడు, నన్ను ఇక్కడ పాతి పెట్టొద్దు, నా ఎముకలను కనాను దేశానికి మోసుకుపోండి అన్నాడు. యోసేపు ఎముకలను 40 సంవత్సరాలు మోసుకుపోయారు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు యోసేపు ఎముకలను మోసుకొని పోయి తన పితరుల దగ్గర సమాధి చేశారు. కనుక మనం చనిపోయిన తర్వాత మన దేహాలు సమాధి కార్యక్రమం విషయంలో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. చచ్చిపోయిన తర్వాత అన్యులు ఉన్నారు, కొంతమంది తల్లులు చెబుతారు, అయ్యా మాకు క్రిస్టియన్ ఆచారం ప్రకారమే సమాధి చేయాలని చెబుతారు. వాళ్ళు ఒప్పుకోరు. పాడిత్రా, తాళు కట్టు, అయ్యెత్తురా జై అంటారు. కాబట్టి ఖండితంగా వాళ్ళకేం చెప్పాలి, నేను దేవుని రాజ్యానికి పోవాలంటే ఆడపల్లి దెయ్యాన్ని పట్టుకుంటా, దేవుని రాజ్యానికి పోవాలంటే మీరు నన్ను ఇలా చేయండి, నా ఆత్మకు శాంతి కలుగుతుంది, నేను తండ్రితో ఉంటాను, నేను బాప్తిసం తీసుకున్నానయ్యా అని మన పిల్లలకి ఇప్పుడే మనం చెప్పండి, ఏం చేయాలి, చెప్పుకోవాలి. హల్లెలూయా. 3 జాగ్రత్తలు చెప్పా మన విషయం. మనం మొదటిది, రెండవది జాగ్రత్త కలిగి ఉండడం, మూడవది చచ్చిన తర్వాత సమాధి విషయంలో దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చచ్చిపోయిన తర్వాత కూడా శరీరాన్ని భద్రపరచాలా, శరీరాన్ని జాగ్రత్త చేయాలా? అవును. ఈ శరీరం లేపబడబోతుంది. క్షయమైన ఈ శరీరాన్ని అక్షయమైనదిగా దేవుడు లేపబోతున్నాడు. కనుక మనం సమాధుల విషయంలో, మనం చనిపోయిన తర్వాత మన దేహాన్ని సమాధి కార్యక్రమం చేసే విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. ఏ అన్యుల ఆచారం దానిలోకి రాకూడదు. పరిశుద్ధులు, ప్రార్థనలు, పాటలతో ఈ దేహం సమాధి చేయబడాలి. పులిసిన పిండిని గురించి జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే చెడిపోతావు, పులిసిపోతావు, నేలపాలైపోతావు. ఈ రోజున పులిసిన పిండిని గూర్చి జాగ్రత్తగా ఉన్నావా? ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని తినేటప్పుడు క్రీస్తు శరీరాన్ని, క్రీస్తు రక్తాన్ని తిని త్రాగుతున్నాననే కృతజ్ఞత కలిగిన హృదయంతో ఉన్నావా? లేకపోతే ఏదోలా తినేస్తున్నాను, రొట్టెగా, ఇది శరీరమేగా అన్నట్లుగా ఉన్నావా? దేవుని శరీరం విషయంలో, రక్తం విషయంలో అపరాధి అవ్వద్దు. దేవుని శరీరాన్ని, రక్తాన్ని మలినం చేయొద్దు. పవిత్రమైన శరీరం, పవిత్రమైన చేతులతో ముట్టుకో. పవిత్రమైన శరీరం పవిత్రంగా ఉండి తీసుకో. పరిశుద్ధమైన రక్తం పరిశుద్ధంగా ఉండి పుచ్చుకో.
దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ మట్టుకు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. శత్రువు ఎటు నుంచి వస్తాడో తెలియదు. నేనైతే నా దేవుని మందిరములో పచ్చని వలేవ మొక్క వలె ఉన్నాను. నేనైతే నా దేవుని మందిరంలో చిరకాలము నివాసం చేస్తాను. మరి నీవు పులిసిన పిండిలో కలిసిపోయావా? ఇష్టం వచ్చినట్లుగా ప్రభు శరీరాన్ని రక్తాన్ని తిని త్రాగటానికి తెగిస్తున్నావా? నీ దేహం విషయమై నిర్లక్ష్యంగా ఉన్నావా? ఒకసారి ప్రార్థన చేయి, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సలోమాను మన ప్రార్థనలో ముందుకు నడిపిస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన ప్రభువా, నీ ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అవును నాయనా, ఈ జాగ్రత్తలు ప్రభువా మా జీవితాలకు ఎంత మాత్రమైన అవసరమై ఉన్నాయి నాయనా. ఈ జాగ్రత్తలు లేకపోతే మా జీవితాల్లో ప్రభువా ఒక పరిశుద్ధత కలిగిన వారమై ఏమాత్రమును అర్హత మాలో లేకుండా ఉంటుందనే ఈ జాగ్రత్తలు మాకు ఈ రాత్రి వేళ నేర్పించిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. పులిసిన పిండి అనగా ప్రభువా అపవిత్రతతో ప్రాకులాడుతున్న వారితో మా సహవాసం ఉంటే నాయన, మేము కూడా వారిలో కలిసిపోయి నిన్ను మరిచిపోయి మా జీవితాలను పోగొట్టుకుంటాం ప్రభువా. అయ్యా, మేము అలా ఉండకుండానట్లు జాగ్రత్త పడుము అని మాకు ఇచ్చిన ఈ మాటను బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, మేము సమాధిలోకి పోయేంత వరకు ప్రభువా మా సమాధి కార్యక్రమము కూడా నాయన మీరు మాకు హెచ్చరికలా ఇచ్చి ప్రభువా, అయ్యా ఎంత గొప్ప జాగ్రత్త నాయన. నిజమే తండ్రి, త్రాగిన వారు వచ్చి చనిపోయినప్పుడు రే అలా కాదురా ఇలా కాదురా అని అపవిత్రంగా ప్రభువా ఎన్నో ఎన్నో దహన సంస్కారాల్లో చూసాము నాయన. మా బ్రతుకుల్లో కూడా కాదు నాయన, మా బ్రతుకు కాలం అయిపోయిన తరువాత కూడా ప్రభువా పవిత్రతతో మమ్మల్ని పడవేసే కృపను దయచేయము నాయన. అయ్యా, అటువంటి జాగ్రత్తలు మా కుమారులకు నేర్పించే భాగ్యాన్ని, నేర్పించే తత్వాన్ని ప్రభువా మాలో ఉజ్వలింపచేయమని అడుగుచున్నాం. నీ రక్తములో, నీ శరీరములో మేము పాలు పొందుకునేటప్పుడు ప్రభువా బహుజాగ్రత్తగా మా జీవితాలను పరీక్షించుకొని ఇవన్నీ ప్రభువా, ఇంత గొప్ప మాటలు ప్రభువా మాకు ఎక్కడ దొరుకుతాయి నాయన? నీ సన్నిధిలోనే కాదు ప్రభువా, నీ సన్నిధికి వచ్చి ఇంత అద్భుతమైన మాటలు మేము విన్నందుకు మాకంటే ధన్యులు ఎవరునూ లేరు ప్రభువా. ఇంత ధన్యమైన మాటలను చెప్పించబడిన నీ సేవకుని ప్రభువా, నీ దాసుని ప్రభువా ఇంకనూ బలపరచుము, ఇంకనూ ఆశీర్వదించుము, ఇంకనూ నీ ఆరోగ్యమును దయచేయమని అడుగుచున్నాము నాయన. ఆ బిడ్డను బలపరిచి స్థిరపరిచి ఇంకనూ అనేక ఆత్మలను ప్రభువా రక్షించే బిడ్డగా ఉంచుకొనమని అయా ముందున్న సమయాన్ని నీ పాదాల చెంత పెడుతూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. మా എല്ലാ అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధములను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేకా దుష్టుల నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. ఈరోజు పలహారం తీసుకొచ్చిన వారి కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం.